ఒకదానికి మించి ఒకటి ఉందండి. ఎందుకంటే ప్రతి దేని జోనర్ దానిదే. ఒకటి 'రాజసాబ్' వచ్చేసి హారర్ కమ్ థ్రిల్లర్ కామెడీ ఉంది. మన 'శివశంకర వరప్రసాద్' వచ్చేసి చిరంజీవి గారిది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉంది. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి గారిది ఒక కామెడీ ఉంది. 'నారి నారి నడుమ మురారి' వచ్చేసి ఒక లవర్స్‌తో ఉన్నటువంటి సీన్స్ ఉన్నాయి. అలాగే 'రవితేజ' గారిది 'భక్త మహాశయులు' అని చెప్పేసి భార్యాభర్తలకు సంబంధించినట్టుగా ఉంది. సో దేనికి దానికే ఉంది. ఏది కూడా ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకునే విధంగా ఏమీ లేదు. సో 'శివశంకర వరప్రసాద్' కానివ్వండి, 'రాజసాబ్' కానివ్వండి, 'అనగనగా ఒక రాజు' కానివ్వండి, 'నారి నారి నడుమ మురారి', 'భక్త మహాశయులారా' ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. దేని జోనర్ దానిదే. సో ప్రతి ఒక్కటి హిట్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అందులో లేదు. 'రాజసాబ్' వచ్చేసి హారరే కదా. అవునండి. పూర్తిగా ట్రైలర్‌లోనే చూపించాలని ఏం లేదు కదా. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. నిజం చెప్పాలంటే 'సంక్రాంతికి వస్తున్నాంలో' ఒక వెంకటేష్ గారు మాత్రమే అక్కడ హైలైట్ పర్సన్. ఉన్నటువంటి ఐశ్వర్య రాజేష్ కానివ్వండి, ఇంకొక అమ్మాయి కానివ్వండి తక్కువ అప్పుడు ట్రైలర్‌లో చూసుకుంటే. ఇప్పుడు వెంకటేష్ గారిని చూపించాలా, చిరంజీవిని చూపించాలా, నయనతారని చూపించాలా, వీళ్ళందరూ చాలా ప్రతి ఒక్కరు వాళ్ళ ఆడియన్స్ కావాల్సినంత కొంత కంటెంట్ అనేది కోరుకుంటారు. ట్రైలర్‌లో అందరిని చూపించకపోతే ఎట్లా? సో కామెడీనే చూపించాలి అనుకుంటే 3 నిమిషాలలో మరి సినిమా మొత్తం చూపించేయొచ్చు కదా. సో ప్రతీది అన్నీ ఉంటాయి. చిరంజీవి గారిది, అనిల్ రావిపూడి గారు మొత్తం కామెడీ అని కాకుండా నాకు తెలిసి ఏదో సస్పెన్స్ ఉంటుంది సినిమాలో. సో ఆ సస్పెన్స్ ఏంది అని చెప్పేసి సినిమా చూసిన తర్వాతనే మనం తెలుసుకోవాలి. అన్నీ ఓకే అండి. ఎందుకంటే దేని జోనర్ దానిది. నేను అదే చెప్పాను, మీరు వినిపించుకొని అంటున్నారు. 'నారి నారి నడుమమురారి' వచ్చేసి శర్వానంద్ గారు ఒక లవర్స్‌తో తీస్తున్నటువంటి ఉన్నది. కామెంట్ చూసుకుంటే దాంట్లో 'మజ్ను' సినిమా రీమేక్ అంటున్నారు. 'నారి నారి నడుమమురారి' సేమ్ 'మజ్ను' నాని గారిది ఏ విధంగా ఉండనో అదే అని అంటున్నారు. కానీ అందులో ఏముందో తెలియదు కదా. మనం ట్రైలర్‌లోనే మొత్తం సినిమా ఎట్లా ఉంటుంది, సినిమా స్టోరీ ఏంది అని చెప్పలేము. సో దానికి సంబంధించింది అది ఉంటుంది. 'రాజసాబ్' వచ్చేసి హారర్ కమ్ థ్రిల్లర్ ఏం చూపించాడండి మారుతి గారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసామో ఈ రోజుల్లోనే ఒక చిన్న సినిమా తీసి ఎక్కడో బయట తిరిగేటువంటి ఉన్న వాళ్ళని, చిన్న వాళ్ళని ఒక సినిమా తీసి ఇప్పుడు 'ప్రభాస్' గారితో సినిమా తీస్తున్నారు అని అంటే అది గూస్ బంప్స్ వచ్చినాయి ట్రైలర్ చూసిన తర్వాత, విజువల్ ఎఫెక్ట్స్ చూసి. అందరు ఏదో అంటున్నారు, వేరే వేరే అంటున్నారు. కానీ ఆ సినిమా కోసం కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది అవుట్పుట్ ఏంది అనేది చెప్పేసి. సినిమా వచ్చిన తర్వాత మన మారుతి గారు ఖచ్చితంగా గల్ల మళ్ళీ ఇంకొకసారి ఎగరేస్తారండి.